వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ప్రస్తుతం కొదురుపాక విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి వరదవెల్లి అనే ప్రాంతంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది మా విలేజ్ నుంచి అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇన్ని రోజులు ఎందుకు తీయలేము అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ మిడ్ మానేర్ వాటర్ ఉండడం వల్ల కొన్ని సమయంలో మాత్రమే ఎంట్రీ ఉండేది, అంటే బోట్స్ కావచ్చు అది ఇది. ఇప్పుడు మాత్రం దానికి రూట్ అనేది ఉంది. మనం వెళ్ళి వీడియో తీసుకునేందుకు మంచి ఈజీగా వెళ్ళేందుకు మంచి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తీస్తున్నా. ఒక 2 నెలలు అయింది అనుకోండి, మళ్ళీ వర్షాలు పడతాయి, ఆటోమేటిక్గా అదొక ఐలాండ్ లెక్క మాడిపోతుంది. ఈ 7 ఇయర్స్ దాకా అది అసలు ఎండిపోలేదు, ఇప్పుడు మాత్రం ఎండిపోయి మనకైతే కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విలేజ్ అంటే పాత వరదవెల్లి విలేజ్ కూడా దాని దగ్గరనే కనిపించడం జరుగుతుంది. దాన్ని కూడా కవర్ చేస్తానికి ట్రై చేస్తా. అక్కడ ఉన్నటువంటి గుడి చరిత్ర విషయానికి వచ్చినట్టయితే, గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ గురించి చెప్తా. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్ చేయరు కంపల్సరీ, ఎందుకన్నా రిక్వెస్ట్ పోతుంది. లైక్ చేస్తే మనమైతే వెళ్దాం. ఈ వరదవెల్లి గ్రామం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి వరదవెల్లి నుంచి దాదాపు 1 కిలోమీటర్ వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రూట్ అనేది అన్ని వెహికల్స్ కూడా వెళ్ళేందుకు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అంత సౌకర్యాలతోనే ఉంది. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్. ప్రజెంట్ నీళ్ళు అంటే ఏమీ లేవు. ఆ నీళ్ళు వచ్చినట్టయితే దాదాపుగా మనకు టెంపుల్ ఇక్కడ వరకు అయితే రావడం జరుగుతాయి నీళ్ళు. ఇక్కడ దాకా ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే మాత్రం తప్పించి ఇక్కడికి బోట్స్ అనేటివి అలో ఉండవు. బోట్స్ ఉన్నా కూడా ఈచ్ వన్ 200 చొప్పున 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది దాదాపుగా వాటర్ నుంచి మనకు ఎదురుగట్టుకు 200 రూపీస్. అయితే ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వచ్చినట్టయితే 900 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి, అంటే యంగ్ వయసు ఉన్నప్పుడే, ఆయన పేరు వెంకటాచార్య అనే ఒక వ్యక్తి పర్యటన చేసే టైంలో ఇక్కడ వేములవాడ ప్రాంతానికి వచ్చి వేములవాడ రాజరాజేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దర్శించుకున్న దానికి ఇక్కడికి వచ్చిందట. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఇక్కడ తపస్సు చేసినప్పుడు వెంకటేశ్వరుని రూపంలో దత్తాత్రేయ స్వామి వెలిసిండు. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అనేది అక్కడ మీద ఉంటుంది, చూపిస్తా. అదేవిధంగా అతని తర్వాత ఇంకొక 12 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఏకముఖంగా మనకు సర్పరూపంలోనైతే కనిపించడం జరుగుతుంది. చాలా అంటే చాలా అరుదైనది ఈ విగ్రహం. ఓన్లీ మన తెలంగాణలో ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనకు ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఇది ఒక ఐలాండ్ లెక్క అవుతుంది. ఈ మన తెలంగాణలో ఒక ఐలాండ్గా చెప్పుకోవచ్చు. దీని గిట్ట ఒకవేళ వాటర్ ఉన్నప్పుడు గిట్ట మనకు ఫెసిలిటీ గిట్ట బరాబర్ చేసినట్టయితే తీగల వంతలు అవి ఇవి దాని టైప్ అప్ చేసుకుంటే ఇది ఒక టూరిజం ప్లేస్ లెక్కనైతే మారుతుంది. ఎందుకంటే మనకు ఇట్లాంటి ప్లేసెస్ ఒక చుట్టూ వాటర్ నుండి మధ్యలో ఒక ప్లేస్ తేలిందంటే అదొక టూరిజం ప్లేస్ లెక్కనే డెవలప్ అవుతుంది. దాని గిట్ట డెవలప్ చేసినట్టయితే ఇంకింత ఎక్కడెక్కడ నుంచో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న దేవుని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. మీద ఉన్నటువంటి గుళ్ళకి వెళ్ళి గుళ్ళో ఉన్నటువంటి దేవుని అయితే దర్శించుకుందాం. అక్కడికి వెళ్దాం. దత్తాత్రేయ టెంపుల్ ఒక 900 సంవత్సరాల కిందట వెలిసినటువంటి దత్తాత్రేయుడు సర్పరూపంలో ఉంటుంది. ఇది మెయిన్. ఇక్కడనే ఉన్నటువంటి పక్క పొంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. ఇవి రెండు కూడా అప్పట్లో ఒక వ్యక్తి చేయబట్టి వెలిసినటువంటివి. ఆయనే వెంకటాచార్యుడు అనే వ్యక్తి 12 సంవత్సరాలు తపస్సు చేస్తే వెలిసినటువంటి టెంపుల్సే ఇవి రెండు. లోపలికి వెళ్ళి దేవుని అయితే చూద్దాం రండి.
ఈ ఆలయం దగ్గరికి అయితే నేను వాటర్ తగ్గిన తర్వాత మొట్టమొదటిసారి వెళ్ళింది అయితే యాత్రికుడు ఛానల్ వైటీ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆ అన్నయ్యతోనైతే వెళ్ళిన. దాని తర్వాత మళ్ళీ అయితే రీషూట్ కోసం కొన్ని క్లిప్స్ మిస్ అయినట్టయితే మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా ఎక్కువ మంది వచ్చే వాళ్ళు ఏంటంటే ఉద్యోగులు, ఇంకోవారు అనారోగ్యం ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎందుకు వస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నట్టయితే ఉద్యోగులకు ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళ ఉన్న హోదాకు పై హోదా కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా జాబ్ చేసే వాళ్ళకు స్వప్రాంతంలోనే జాబ్స్ వచ్చే అవకాశం ఉందట. ఇక్కడ ఉన్నటువంటి ఈ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నట్టయితే ఇన్ని లాభాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కావచ్చు చాలా మందికి ఈ ఇట్లాంటివి జరిగినాయని కొత్తగా ఉద్యోగాలు చేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తారని చెప్తున్నారు. స్వామి పక్కనే ఓ చిన్న టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి, అది కూడా దత్తాత్రేయ స్వామి రూపంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి. ఆ బండ మీద అయితే స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 టెంపుల్స్ కూడా చాలా అరుదైన టెంపుల్స్ చెప్పొచ్చు. అవే ఇవి. ఇందాక టెంపుల్ గురించి తెలుసుకున్నాం. ఆ టెంపుల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతమైనటువంటి ఈ వరదవెల్లి అనే విలేజ్లో ఉన్నటువంటి విలేజ్ లొకేషన్ అనేది అంటే ఒకప్పుడు ఇదంతా ఈ ప్లేస్ మొత్తం పంటలు పండించుకునే ప్లేస్. అటు సైడ్ వెళ్తే మనకు అడవికి మొత్తం ఇల్లు ఉంటాయి. కానీ ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి గుట్ట చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉండేటివి. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చిన నేను ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించుకునేందుకు ఒక 5 years కిందట వచ్చినుంటి. అప్పుడప్పుడే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది మొత్తం పూర్తయ్యే దిశలో ఉంది. ఆ టైంలో వచ్చి చూసిన. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అనేది అయితే మస్తు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ వరద ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా చూపించడానికి ట్రై చేస్తా. అక్కడికి వెళ్ళినట్టయితే చూపిస్తా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశం అనేది మనకు దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గరలోనే ఉన్నటువంటి ఈ వరదవెల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక దేవాలయం. ప్రస్తుతం వాటర్లో ఉండి దాని యొక్క రూపురేఖలు అనేటివి చాలా వరకు కలర్ చేంజ్ అయిపోయింది. చూస్తూ ఉంటే ఎడారి ప్రాంతంలో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే వాటర్ ఉండే వారికి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అనేటివి కూడా చాలా వరకు శిథిలమైపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి కూడా చాలా వరకు ఈ వాటర్ ఉండడం వల్ల గుడి మొత్తం బురదలో కూడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఇదొక్కదాన్ని చూస్తే చాలు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కూడా దాదాపు ఇట్లనే అయి ఉంటాయని అవన్నీ చూపించకపోవచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది బాగా అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.